హాయ్ అండి. ఇంటి దగ్గర కుట్టే టైలర్స్‌కి ఓవర్లాక్ మెషిన్ అవైలబుల్ లేనప్పుడు ఓవర్లాక్ లేకుండా క్లాత్ గుచ్చుకోకుండా ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ మనం బ్లౌజ్ అంతా ఫినిష్ చేసేసిన తర్వాత ఖర్చుకి కుట్లు వేయక ముందు బ్లౌజ్కి ఇలా ఒరిజినల్ క్లాత్ సైడ్ 2 సైడ్స్కి కలిపి ఒక కుట్టు వేయాలండి. వేసిన తర్వాత ఎక్కువ తక్కువలు ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. పాదం ఖర్చు కంటే తక్కువే వేయాలండి. తర్వాత బ్లౌజ్ రివర్స్ చేసేసి పాదం ఖర్చుతో ఒక కుట్టు వేయాలి. ఈ కుట్టు వేసేటప్పుడు చూసుకోవాలండి. లోపల వైపు మనం పాదం ఖర్చు కంటే తక్కువే వేసాం కాబట్టి ఇది పాదం ఖర్చు వేసుకుంటే సరిపోతుంది. అంతే. ఓవర్లాక్ లేకుండా మనకి క్లాత్ కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. ఇదిగో సెకండ్ సైడ్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఎక్కువ ఇది టిష్యూ క్లాత్ అండ్ ఫ్యాన్సీ క్లాత్స్కి ఇలా ఉంటుంది కదా, గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఇలా వేస్తే గుచ్చుకున్నట్టు ఉండదు. అందరి దగ్గర ఓవర్లాక్ మెషిన్ అవైలబుల్ ఉండదు కదా. ఇంటి దగ్గర కుట్టే టైలర్స్కి కొంతమందికి ఓవర్లాక్ మెషిన్ అవైలబుల్ లేనప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇలా రివర్స్ చేసినప్పుడు కూడా చూడండి, మనం లోపల కుట్టు వేసినట్టు ఏమాత్రం తెలియదు. ఇప్పుడు నార్మల్గా మనం ఖర్చు కుట్లు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఓవర్లాక్ వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది, లుక్ బాగుంటుంది. కానీ ఓవర్లాక్ అవైలబుల్ లేనప్పుడు ఇలా వేస్తే బాగుంటుందండి. అదే మనం కుట్లు వేసిన తర్వాత లోపలికి మడత పెట్టి కుడతారు కొంతమంది. అలా కుడితే కొంచెం అది లావు వచ్చేసినట్టు ఉండి ఖర్చు బ్లౌజ్ కట్టిన తర్వాత బాగోదు, కొంచెం ఎత్తి పెట్టినట్టుగా వస్తుంది సైడ్ కుట్టు లావు వచ్చేసి. ఇలా వేస్తే నీట్గా ఉంటుందండి.